హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందామండి. దొంగకు ఉద్యోగం. ఒక అమాయకపు రైతు తన తోటలో పండిన మామిడి పండ్లను పట్నంలో అమ్ముకోవడానికి నెత్తిన బరువైన బుట్టతో బయలుదేరాడు. పట్నం పొలిమేరలోనే అతడికి ఒక ఎడ్లబండి కనిపించింది. బుట్టను మోయలేకపోతున్న రైతు ఎడ్లబండివాడు తన బండి మీద పట్నం వీధుల్లో ఎక్కడైనా దింపుతాడేమోనని ఆశపడ్డాడు. బండివాడు ఎటుపోయాడో కానీ ఎంతకూ రాలేదు. తిరిగి తన బుట్టను నెత్తిమీద పెట్టుకుందామని చూస్తే రైతుకు తన బుట్ట కనిపించలేదు. అతడికి గుండెలు అవిసిపోయాయి. తన పండ్ల బుట్టని ఎవరో తన కనుగప్పి ఎత్తుకుపోయినట్లు అతడికి అర్థమైంది. నేల మీద దొర్లుతూ మట్టిని తన తల మీద పోసుకుంటూ రైతు ఏడుపు మొదలుపెట్టాడు. ఆ పట్నాన్ని పరిపాలించే సామంతరాజు అదే దారిన పోతూ రైతు పడుతున్న బాధను గ్రహించాడు. తన గుర్రం దిగాడు. రైతును సమీపించి మామిడి పండ్లు అమ్మితే ఎంత డబ్బు సంపాదించి ఉండేవాడివి అని అడిగాడు సామంతరాజు. రైతు ఆయనకు నమస్కరించి, మహాప్రభు, 100 రూపాయలు సంపాదించి ఉండేవాడిని అన్నాడు. సామంతరాజు అతడిని దయగా చూస్తూ తన వద్ద ఉన్న 100 రూపాయలను అతడికి ఇవ్వబోయాడు. రైతు మరొకసారి నమస్కరించి, నాకు నా పండ్లు అమ్మిన డబ్బే కావాలి ప్రభు. పంట పొలాల్లో కష్టపడి బ్రతికేవాడిని. దయాధర్మం నాకు ఇష్టముండదు అన్నాడు. సామంతరాజుకు అతడి నిజాయితీ నచ్చింది. అప్పటికప్పుడు ఆయన తన భటులను పిలిచి ఎడ్లబండి వద్దనే న్యాయ విచారణ ప్రారంభించాడు. పట్టణ పొలిమేరల్లోనే న్యాయ విచారణ అనేసరికి ప్రజలకు విడ్డూరంగా తోచింది. పట్టణ పాలక వర్గం ప్రజలు ఎడ్లబండి వద్ద సభ చేశారు. సామంతరాజును రైతు విచిత్రంగా చూసి, పండ్ల బుట్టతో దొంగ పట్నపు వీధుల్లోకి జారుకున్నాడు. పొలిమేరలో ఉండిపోయి దొంగను ఎలా పట్టుకోగలం ప్రభు అని అడిగాడు. సామంతరాజు అతడిని సముదాయిస్తూ తన భటుల చేత కొరడాలతో బండిని కొట్టించాడు. ఆయన ప్రవర్తన అక్కడికి చేరిన వారిలో ఆశ్చర్యం కలిగించింది. అటు తర్వాత భటులు అదే బండిని, నిజం చెప్పు, అతడి మామిడి పండ్లు ఎవరు ఎత్తుకుపోయారో వాళ్ళ పేరు చెప్పు అంటూ పదే పదే కొరడాతో కొట్టడం వారికి నవ్వు కూడా తెప్పించింది. సామంతరాజుతో సన్నిహితంగా మెలిగే అధికారి ఒకరు, ప్రభు, బండికి ప్రాణం లేదు కదా, అది సాక్ష్యం ఏ రకంగా చెప్పగలుగుతుంది అని అడిగాడు. సామంతరాజు గంభీరంగా చూసి, బండి మాత్రమే దొంగను చూసింది. అందువల్ల సాక్ష్యం చెప్పగలిగితే బండి మాత్రమే చెబుతుంది. అయినా ఇంతమంది ప్రజలు గుమిగూడి ఉంటే బండి సాక్ష్యం చెప్పదేమో అంటూ ప్రజల వైపు తిరిగి, మీరంతా వారిండ్లకు తిరిగి వెళ్ళి మీరు వీలైనన్ని తాజా మామిడి పండ్లతో వెనక్కి రండి అన్నాడు. ప్రజలు ఈసారి మరింత ఆశ్చర్యపడి సామంతరాజు పట్ల తమకున్న గౌరవాభిమానాలతో తమ ఇండ్లకు తిరిగిపోయారు. తమ కంటికి తాజాగా ఉన్నట్లు తోచిన మామిడి పండ్లను కొని కొన్ని గంటల తేడాలో న్యాయ విచారణా స్థలం చేరుకున్నారు. మామిడి పండ్లను సామంతరాజు నేల మీద పరిచి ఉంచమని కోరాడు. పండ్లు తెచ్చిన వారు ఆయన చెప్పిన సూచనను పాటించారు. సామంతరాజు ఈ పర్యాయం రైతుతో, ఈ మామిడి పండ్లలో నీవు తెచ్చిన వాటిని గుర్తుపట్టగలవా అన్నాడు. రైతుకు తన కర్తవ్యం గుర్తొచ్చింది. అతడు మామిడి పండ్లను పరిశీలించి తాను బుట్టలో తీసుకువచ్చిన పండ్లను చాలా సులువుగా గుర్తించాడు. వాటిని ఒక పక్కకు చేర్చాడు. సామంతరాజుకు రైతు చేసిన పండ్ల ఎంపిక నమ్మకం కలిగింది. అతడు అబద్ధమాడే మనిషి కాదు. పరాయి సొమ్ముకు ఆశపడడు. అతడి పండ్లను ఎత్తుకుపోయిన దొంగ వెంటనే వాటిని ఏదో ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. పండ్లను తెచ్చిన వారికి పండ్లు ఎవరు అమ్మారో అతడి ఆనవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నాడు సామంతరాజు. రైతు ఎంచిన పండ్లను అమ్మినవాడు ఒకే వ్యక్తి అని మాత్రం సామంతరాజుకు అర్థమైంది. పైగా పండ్లు కొన్న ప్రజలు అతడు ఎప్పుడూ మామిడి పండ్లు అమ్మేవాడిలాగా కనిపించలేదు. అతడు భుజం మీద ఎడ్లను అదిలించే కొరడా వంటి వస్తువు ఉంది. మామిడి పండ్లను కొనేవారికి ఎడ్లను అదిలించినట్లు అతి హీనంగా బెదిరిస్తున్నాడు ప్రభు అన్నాడు. సామంతరాజుకు ఉన్న సందేహం కూడా అదే. మామిడి పండ్లను అతడు తప్ప మరెవరూ ఎత్తుకుపోయే అవకాశం లేదు. తన ఎడ్లబండి వద్ద బండివాడు వేచి ఉన్న సమయంలోనే రైతు తన పండ్ల బుట్టతో వస్తూ కనిపించాడు. బండి చాటున వేచి ఉండి సమయం చూసుకుని ఎత్తుకుపోయాడు. బండివాడిని పట్టి బంధించడం సామంతరాజుకు అట్టే కష్టం కాలేదు. బండివాడు పశ్చాత్తాపంతో, నా ఎడ్లబండికి తగినంత గిరాకీ లేకపోవడంతో ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేశాను అన్నాడు. సామంతరాజు అతడికి తగిన పని ఇప్పించి ఆదుకున్నాడు. రైతు తన పండ్లు మరొకసారి అమ్ముకోవటానికి పెట్టాడు.